అయితే పులిబిడ్డ అని చెప్పుకునే వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డిని పులిబిడ్డ కింద వర్ణిస్తారు. ఆయన మనం వచ్చేస్తున్నాము రప్ప రప్ప అనేది కూడా ఆ డైలాగ్స్ దాంట్లో తప్పే ఉంది అనే పరిస్థితికి వచ్చారు. తన నియోజకవర్గంలో తను ఎమ్మెల్యేగా ఉండి ఒక పార్టీని నడుపుతూ అక్కడ జరిగే ఎన్నికలు చాలా ప్రెస్టీజియస్గా జరిగే పరిస్థితుల్లో ఓటు వేయటానికి అక్కడ తన క్యాడర్ని ధైర్యం చెప్పేదానికి ఆయన గ్రౌండ్లో మీరు ఆ రోజు రాజశేఖర రెడ్డి ఎంపీగా ఉండి మీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆయన స్వయంగా వేముల మండలంలో బూత్లోకి జొరబడే పరిస్థితి ఉంది. మీరు దాన్ని ఎదుర్కొన్న పరిస్థితి ఉంది, గెలిపించుకున్నారు. కానీ ఇవాళ ఇంత శక్తి సామర్థ్యాలు కూడగట్టుకుని ఇంత పులిబిడ్డ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగిన ఎన్నికల్లో కనీసం ఓటు కూడా వేయకుండా ఉండటానికి దాన్ని ఎలా చూడాలి రెడ్డి గారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ అందుబాటులో లేడు. అతను వాళ్ళు వివేకానంద రెడ్డి, రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి ఎప్పుడు అందుబాటులో ఉండే వాళ్ళు. ఇవన్నీ ఉన్నప్పటికీ అందుబాటు అనేది ఉన్నది. జగన్మోహన్ రెడ్డికి అందుబాటు అనే క్వశ్చన్ లేదు. అతను వచ్చేసి రాజకీయాలకు వచ్చాల ముందు కూడా ఎప్పుడు అందుబాటులో లేడు. బెంగళూరులో ఉన్నారు, బెంగళూరుకి ఎవరైనా పోయేవాళ్ళు, వాళ్ళకి వచ్చేసి డబ్బులు ఇచ్చేవాళ్ళు, కార్యక్రమాలు పెట్టమని చెప్పేవాళ్ళు. అంతే తప్పనిచ్చేసి అది ఒక రాజశేఖర రెడ్డి యూఫోరియాతో జరిగిపోతూ వచ్చింది. కానీ ఎప్పుడు అందుబాటులో ఉండేవాడు కాదు. తర్వాత ఈ యొక్క ఓడిపోయిన తర్వాత కూడా ఓడిపోయేదానికి ముందు అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాస్ట్ మూమెంట్లో కొన్ని వర్కులు శాంక్షన్ చేసి వాళ్ళ క్యాడర్కి ఇచ్చి చేయమని చెప్పారు. ఈ లోపల వస్తాననుకున్నారు, ఓడిపోయినాడు. ఆ యొక్క బిల్లులు రాక చాలామంది వచ్చేసి బాగా సెకండ్ క్యాడర్ అంతా పూర్తి వ్యతిరేకత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అతను వచ్చినప్పుడు కూడా చాలామంది వచ్చేసి ఆ ఫ్రస్ట్రేషన్లో అతను అడగడం జరిగింది, దూషించడం జరిగింది. ఇక్కడ ఎంతో అందుబాటులో ఉండేది అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి అందుబాటులో ఉంటాడు, కానీ ఎందుకో వివేకానంద రెడ్డి అందుబాటులో ఉన్నంత ఆ అభిప్రాయం రాలే ప్రజలకు. వచ్చేసి ఆ అటాచ్మెంట్ రాలే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి సరిపోతుంది అది, అతను ఉండకుండా కానీ ఇతను ఉన్నట్టుగా. కానీ ఎప్పుడు ప్రభుత్వం పోయిన తర్వాత అది ఆల్మోస్ట్ వచ్చేసి చేప పిల్ల నీటి నుండి బయట పడినట్టు అయిపోయింది. ఈ యొక్క ఫ్యామిలీ కానీ వీళ్ళు కానీ అందుబాటులో లేకుండా తయారైపోయారు. ఈ లోపల వచ్చేసి కొంత టీడీపీ వాళ్ళు గవర్నమెంట్ అధికారంలో రావడము, కొంత టీడీపీ నాయకులు మేము నిరంతరం ఉంటున్నాం, కానీ ఆడ సమస్య మేము డబ్బు ఖర్చు పెడితే ఆడ పెట్టకూడదు ఎలక్షన్స్లో. కానీ ప్రజెంట్ సిస్టమ్ అట్లా ఉంది, డబ్బు ఖర్చు పెడితే వాళ్ళిద్దరికంటే కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు ఉంటాయి. కారణం ఏమంటే అభివృద్ధి జరిగిందంతా కాంగ్రెస్ హయాంలోనే. పులివెందుల నియోజకవర్గంలో 90% అభివృద్ధి జరిగిందంతా కాంగ్రెస్ హయాంలోనే. వీళ్ళిద్దరి హయాంలో 10% జరిగింది. కానీ ఆ పోటీ వాళ్ళిద్దరి మధ్యన ఎందుకు కనపడుతుందంటే డబ్బు అనేది ఎంట్రీ పాయింట్. అది డబ్బు అనేది ఎంట్రీ పాయింట్ ఉంటే మిగతా పని చేస్తుంది. అది కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కమ్యూనిస్టులు లేదు కాబట్టి పరిస్థితుంది. అందువల్ల వాళ్ళిద్దరి మధ్యనే కనపడతా ఉంటుంది. ఈ నేపథ్యంలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి బహుశా అవినాష్ రెడ్డి చూసుకుంటాలే, మనం అనేక కార్యక్రమాలు చేశాం కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అటు వ్యక్తిగతంగా వీళ్ళు చేశాము, తర్వాత నాయన చేసినదంతా నాకే వస్తుంది కదా, డబ్బులు ఎట్లా పంచుతున్నాము కాబట్టి మన కంచుకోట కదా డబ్బులు పంచుతున్నాము, అవినాష్ రెడ్డి మిగతా లోకల్ నాయకులు చూసుకుంటారే అనుకోని యాంగిల్లో ఒకటి అనుకోండొచ్చు. రెండవది వచ్చేసి ఇంకా మామూలుగా ఆయనకు వచ్చేసి ప్రజలకు వచ్చే అలవాటు లేదు కాబట్టి ఆ నేపథ్యంలో రాకపోయి ఉండొచ్చు. ఎట్లా గెలుస్తామనే ధైర్యంతోనో డబ్బులు ఎట్లా ఇస్తున్నామనే ఉద్దేశంతో అది బెడ్సి కొట్టింది. వైఎస్ వివేక మరణం తర్వాత పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి అంటూ పెద్ద వయస్సోళ్ళు అనే వర్గం అంటూ ఏది లేదు. అవినాష్ రెడ్డి బలం బలహీనత, అవినాష్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి లేడు, తనకంటూ అక్కడ ఏమీ గ్రిప్ లేదు అనే ఒక ప్రచారంలో నిజం ఉందంటారా? ఈడ రెండూ ఉన్నాయి. వివేకానంద రెడ్డి ఒకప్పుడు పవర్ఫుల్ లీడరు, అందుబాటులో ఉండే లీడరే. కానీ క్రమానుగతంగా వచ్చేసి ఇప్పుడు వివేకానంద రెడ్డి కాంగ్రెస్ తరఫున కంటెస్ట్ చేశాడు ఎమ్మెల్యే 2000 ఆ పక్క విజయమ్మ కంటెస్ట్ చేసింది, రాజశేఖర రెడ్డి మిస్సెస్. ఈ పక్క ఈయన 2012లో అనుకుంటా. అప్పుడు వివేకానంద రెడ్డి జనరల్గా రాజశేఖర రెడ్డి తమ్ముడుగా వివేకానంద రెడ్డి పరిచయం. రాజశేఖర రెడ్డి భార్యగా విజయమ్మ కంటే కూడా రాజశేఖర తమ్ముడుగా వివేకానంద రెడ్డి. కానీ వాళ్ళిద్దరికి మధ్య జరిగిన పోటీలో 80,000 పైచిలుకుతో వివేకానంద రెడ్డి ఓడిపోయినాడు. అది ఊహించని పరిణామం ఎవరు కూడా. కానీ అది రిగ్గింగ్లో ఏం జరగలే. అప్పుడు మాత్రం డెమోక్రటిక్గా జరిగింది. అప్పుడు వచ్చేసి దాంతో కొంత
వివేకానంద రెడ్డి డిమోరల్ అయ్యారు. దాని తర్వాత అట్నే కాంగ్రెస్లో కంటిన్యూ కాకుండా మళ్ళీ వైకాపాలో చేరినాడు. వైకాపాలో చేరినాక 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా టికెట్ ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు బీటెక్ రవికి ఇచ్చారు. అప్పుడు బీటెక్ రవి చేతిలో వివేకానంద ఓడిపోయినాడు. ఒకసారి విజయమ్మ చేతిలో ఓడిపోయినాడు. 2 కాంగ్రెస్ పార్టీ నుండి మళ్ళీ వైకాపాలోకి చేరినాడు. 3 వచ్చేసి వైకాపా ఎమ్మెల్సీ క్యాండిడేట్గా బీటెక్ రవి చేతిలో ఓడిపోవడంతో ఆయన 2019లో చనిపోయిన నాటికి ముందున్నటువంటి వివేకానంద రెడ్డి స్టేచర్ లేదు. అప్పటికల్లా చాలా స్టేచర్ తగ్గిపోయింది. కాబట్టి అంతకుముందు ఉన్నది వాస్తవమే, అందుబాటులో ఉండేది. కానీ వివేకానంద రెడ్డి లేకుండా కూడా వచ్చేసి వాళ్ళు హవా సాగింది. కాబట్టి 2019 నాటికి వివేకానంద రెడ్డిది ఒక టైపు ఉన్నది. రాజశేఖర రెడ్డి వివేకానంద రెడ్డి కాంబినేషన్ ఒక టైపు. జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి కాంబినేషన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం అనేది అడ్వాంటేజ్ అయింది. అవినాష్ రెడ్డి లోకల్గా ఉండేవాడు, కలిసేవాడు. కానీ వివేకానంద రెడ్డి అంత అందుబాటులో ఆ స్థాయి లేదు. వివేక హత్య ప్రభావం పులివెందుల నియోజకవర్గ ప్రజల్లో ఏ మేరకు ఉంటుందండి? ఇది కొంత చర్చనీయాంశంగా అయింది. కానీ ఓటింగ్లో దీన్ని పెద్దగా మన లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పక్క వచ్చేసి వీళ్ళు అక్క చెల్లెలు ఇద్దరు కొంగు పట్టుకుని అడిగినా కానీ ప్రజలు ఓట్లు పెద్దగా ఏం రాలేదు. అంటే ప్రజల్లో చర్చనీయాంశము ఎవరు అడిగినా కానీ పూలంగా అది అందరికీ తెలిసింది అంటారు. కానీ దాన్ని ఫ్యాక్టర్గా వచ్చేసి ఎన్నికలను అది మిగతా చోట్ల పనిచేసిందేమో కానీ ఆడ పెద్దగా పనిచేసినట్టు నాకు అనిపించలే. నిన్న ఎలక్షన్లో కూడా, జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా అది దాని ప్రభావం ఏం లేదు. దాని పెద్ద చర్చనీయాంశం కాదు.